షాలోమ్ అలైహిం, షాలోమ్ అలైహిం, షాలోమ్ అలైహిం. మనము 2 దినాలుగా వాక్య భాగం ధ్యానం చేసే క్రిస్మస్ సీజన్లో మనం ప్రవేశించాం. Meditating on the text, Isaiah chapter 9 verse 11, the names of Jesus. యేసు ప్రభువు గారి నామములో అందులోని ప్రాముఖ్యతను, ఆత్మీయ సత్యాలను మన క్రిస్మస్ ధ్యానం చేసుకుంటే మన జీవితం అన్వింప చేసుకుంటే ఎంతో ధన్యత దీవెన పొందుతాం. అందులో ఒక పేరు, వండర్ఫుల్ కౌన్సిలర్. దట్ మీన్స్ ఈజ్ అప్రోచబుల్, ఈజ్ రిలయబుల్. ద థర్డ్ వన్ ఈజ్ అవైలబుల్. వండర్ఫుల్ కౌన్సిలర్ అవైలబుల్ ఎట్ ఆల్ టైమ్స్. నిత్యము కూడా ఈజ్ అవైలబుల్. ఇది షారోన్ రోజా అని అంటారు. పాలస్తీనా దేశంలో ఈ షారోన్ పుష్పములు ఎక్కడంటే అక్కడ విరివిగా అవి వికసిస్తాయి, పుష్పిస్తాయట. ఎక్కడ చూసినా దొరుకుతాయి, లభ్యమవుతాయి. అదే రీతిగా గాడ్ ఈజ్ అవైలబుల్, వండర్ఫుల్ కౌన్సిల్ అవైలబుల్. ఎప్పుడు తలుపు తట్టిన తీసే దేవుడే ఉన్నాడు, పిలిచిన పలికే దేవుడు ఉన్నాడు, నీకు ఆలోచన ఇచ్చే దేవుడే ఉన్నాడు, నడిపించే దేవుడే ఉన్నాడు. ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ అవైలబుల్, ఈజ్ అవైలబుల్. జీసస్ అవైలబుల్. ఈజ్ ఆల్వేస్ విత్ యూ బై ద హోలీ స్పిరిట్. ఎలా ఉన్నాడు యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు? వాజ్ కన్ఫైన్డ్ టు వన్ ప్లేస్, కన్ఫైన్డ్ టు సమ్ పీపుల్, ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, సెక్ట్ ఆఫ్ పీపుల్. ఆయన మన పాపాల కొరకే మరణించి తిరిగి లేచిన తర్వాత ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. హిస్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. ఈరోజు నాతో ఉన్నాడు, మా మధ్యలో ఉన్నాడు. విశ్వోదయ టీం మా మధ్యలో ఉన్నారు. ఈరోజు మాతో ఉన్నాడు. అనేకులతో ప్రపంచంలో కోటాను కోట మంది విశ్వాసులు జీవనాన్ని కొనసాగిస్తుండగా వారికి ప్రభు అందుబాటులో ఉన్నాడు. ఈజ్ అవైలబుల్, ఈజ్ ఆల్వేస్ విత్ యూ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి కుమారులు మన యందు నివసిస్తూ ఉన్నారు. సత్యాన్ని మర్చిపోకూడదు. చాలా తప్పుగా అర్థం చేసుకుంటా. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనం ధ్యానం చేసినప్పుడు ద బుక్ ఆఫ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 14 వర్సెస్ 16 to 17 గమనిస్తే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, తండ్రి పంపు ఆదరణకర్త మీకు అనుగ్రహిస్తా అని మీలో ఉండి మీతో నివసించును అన్నాడు. అంటే అర్థం ఓన్లీ ద స్పిరిట్ ఇస్ లివింగ్ ఇన్ మీ అని అనుకోనకూడదు. అది పొరపాటే అవుతుంది. ఫాదర్ అండ్ ద సన్ అలాంగ్ విత్ ద స్పిరిట్ లివ్స్ ఇన్ us పర్మనెంట్లీ. పరిశుద్ధాత్మతో పాటు తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు మనతోనే ఉన్నారు. దే ఆర్ ఆల్ అవైలబుల్. నువ్వు తండ్రి కొరకు ఒక చోటుకి, కుమారుని కొరకు మరొక చోటుకి నువ్వు వెళ్ళక్కర్లేదు. ఆ సత్యాన్ని బైబిల్ ప్రబోధిస్తున్నది. ఆల్ ప్లేసెస్ ఎట్ ఆల్ టైమ్స్. అండ్ హి విల్ నెవర్ లీవ్ యు నాట్ ఫర్సేక్ యు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం గమనిస్తే, హి విల్ నెవర్ లీవ్ యు. ఇట్స్ అవైలబుల్ అండ్ హి విల్ నెవర్ లీవ్ యు. నేను విడువను, ఏమాత్రం ఎడబాయనని అన్నాడు. కాబట్టి యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇస్ అవైలబుల్. Is with us, is with our team, Ushade crew at this time, at this juncture. He is with us. He is available. కాబట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాబట్టి క్రిస్మస్ సీజన్ ప్రవేశిస్తుండగా should be thankful to God for giving us Jesus, the wonderful counselor, to guide you. It is wise counsel and available. ఆయన మనకు దొరుకుతున్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం మన జీవిత యాత్రలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి విషయంలో కూడా మనము దేవుని ఆధారపడి ఆయన నమ్మి విశ్వసించి ఆ చక్కటి ఆలోచన మనకు అనుగ్రహించి సరైన మార్కులు నడిపిస్తాడు. ఆయన ఈజ్ అవైలబుల్. డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి డిస్మైడ్, డు నాట్ బి డిస్కరేజ్. ఈజ్ విత్ us బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. మన పాట పాడడం, దేవుడు మనకి ఎల్లప్పుడు తోడు కాబట్టి పాట పాడతామే కానీ మనం విశ్వసించాం. కాబట్టి ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని విశ్వసించి దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మశక్తిని సంపూర్ణంగా
దయచేయునుగాక. ఆమేన్. స్తుతికి పాత్రుడ మహోన్నతుడ మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరం ఆలోచనకర్త అనుగ్రహించి దేవా మీకు స్తుతి స్తోత్రాలు. ఇది అప్రోచబుల్, ఇది రిలయబుల్, ఇది అవైలబుల్ అని సత్యాలను ధ్యానం చేసే నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరో సలహాలు అడుగుతున్నాం తండ్రి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం, పడిగాపులు కాస్తున్నారు. కానీ మీరు సిద్ధంగా ఇది అవైలబుల్, యువర్ అవైలబుల్ ఇది రోజు ఆఫ్ షారోన్. కాబట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కాబట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మా జీవిత యాత్రలో మీరు ఉన్నందుకు, ఆశ్చర్యకరమైన ఆలోచనతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యమైన ప్రతిభను దర్శించండి. మీ లోతైన కార్యాలు హృదయాలు జరిగించి మీరే మహిమ పొందవలసిన విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.